బాలకోటయ్య గారు నమస్తే అండి. నమస్తే సార్. బాలకోటయ్య గారు, అవినీతి, అశ్లీలం, ఇక ఎన్ని రకాలుగా ఇది చేయాలో అన్ని రకాలుగా, దౌర్జన్యం, లేకపోతే ఎవరన్నా కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే వాటిని శత్రువుగా చూడడం, వాళ్ళకి వీళ్ళకి ఏదో గట్టు పంచాయతీలు ఉన్నట్టు, లేకపోతే సరిహద్దు తగాదాలు ఉన్నట్టు వాళ్ళ మీద లాఠీ చార్జులు, లాకప్ డెత్తులు, వీటికి తోడు అక్రమ సంబంధాలు. కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఆమెను లొంగ తీసుకోవడం, ఇవి ఎక్కువైపోయినాయి. సో ఈ సిచ్యువేషన్లో పోలీస్ వ్యవస్థ జగన్ జమానాలో ఏదైతే జరిగిందో దాని కంటిన్యూటీ కనపడుతుందా తప్ప ఎక్కడా తగ్గిన ఇది కనిపించట్లేదు. పోలీస్ శాఖకు వచ్చిన చెడ్డ పేరుని మళ్ళీ మార్చి మంచి పేరు తీసుకునే పరిస్థితి కూడా కనపట్ల. మీ స్పందన ఏంటి? వెంకటేష్ గారు నమస్తే. నమస్తే అండి. మీకు డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న అంశం, ఇప్పుడు నేనున్న అంశం కూడా దాదాపు ఒక పోలిక ఉంది. నేను ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నాను. ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్ర పేరు మీద ఆంధ్రప్రదేశ్లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల పిల్లల యొక్క పరిస్థితిని గమనించేందుకు రివ్యూ మీటింగ్లు పెట్టి ఆ పిల్లలతో మాట్లాడేందుకు వచ్చాను. నేను కూడా ఎందుకు వచ్చానంటే, ఏ హాస్టల్లో ఏది జరిగినా, గిరిజన బాలిక మీద జరిగినా, ఎస్డబ్ల్యూ బాలికల మీద జరిగినా ఒక విధమైన ఒక చిన్న చూపుతాను ఈ హాస్టల్స్ ఏంటి అని అనేది. నన్ను కూడా ఇవి కలత చెందే ఈ పర్యటనకు దోహదం చేసింది. మీకు తెలియదేం కాదు వెంకటకృష్ణ గారు, వ్యవస్థలంటే అన్ని వ్యవస్థలో ఖచ్చితంగా పనిచేయాలి, సమర్థవంతంగా పనిచేయాలి, పనిలో నీతిని చూపించాలి. కానీ పోలీసు వ్యవస్థ చాలా కీలకమైంది. కార్యనిర్వాహక వర్గంలో పోలీసు వ్యవస్థ చాలా 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 కీలకమైంది. పోలీసు వ్యవస్థతోనే రాష్ట్ర మనుగడ, రాష్ట్రం యొక్క శాంతి భద్రతలు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పిన అంశం 2 అంశాలు. ఒకటి, ప్రభుత్వ ప్రోత్సాహంతో సంఘటనలు జరుగుతున్నాయా, పోలీసు వ్యవస్థలో ఉన్న కొంతమంది తమ అనైతిక ప్రవర్తనతో సంఘటనలు చేస్తున్నారా? మీరు చెప్పిన 3-4 సంఘటనలు కూడా దానికి ఆ పోలీసులే వ్యక్తిగతంగా బాధ్యులు. ఎక్కడ ప్రభుత్వం ప్రోత్సాహం లేదు, అందులో జోక్యం లేదు. పైగా ఇదిగోండి ఇప్పుడు మీ టీవీలో వస్తుంది, సాయి కృష్ణ కస్టోడియల్ మర్డర్ కేసులో పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తుంది పోలీసు. వాళ్ళ పోలీసులు విచారించడానికే ప్రభుత్వం నిఖార్సుగా పనిచేస్తుంది. మీరు చెప్పిన 3-4 సంఘటనల్లో కూడా పోలీసుల మీద చర్య తీసుకుంది. ఎక్కడ జాలి దయా చూపే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు మధుసూదన్ రావు గారు చెప్పినట్టుగా దీని మీద కూడా డీజీపీ స్థాయి అధికారులు నిఘా పెట్టుకోవాలి. ఎందుకంటే వ్యవస్థలో ఒకళ్ళు తప్పు చేసినా, ఇద్దరు తప్పు చేసినా ఆ ప్రభావం మొత్తం వ్యవస్థ మీద పడుతుంది. అసలు పోలీసులు అంటేనే ఒక గౌరవం, ఒక రక్షణ వ్యవస్థ. మీకు చాలాసార్లు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఈ రాష్ట్రంలో ఎంఆర్ఓ తప్పు చేసినా కూడా ముఖ్యమంత్రిని అంటారు, కానిస్టేబుల్ తప్పు చేసినా కూడా ముఖ్యమంత్రిని అంటారు. ఎందుకంటే ఆ పరిపాలన వ్యవస్థ అది. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం వాటిని ప్రోత్సహించడం కానీ, చర్యలు తీసుకోకపోవడం కానీ ఎక్కడా లేదు. మీరు సిఐ నాగరాజు గారినే జైల్లో పెట్టారండి. ఇప్పుడు మీరు చెప్పిన వాటిని కూడా సస్పెన్షన్ చేశారు. కానీ ఒక బాధ్యత కలిగిన జర్నలిస్టుగా మీరు ప్రశ్న చేయటం ధర్మమే. ఎందుకంటే ఏ సంఘటన జరగకుండా ఉంటే మంచిది. నేను ప్రశ్నిస్తూనే నా ఇంట్రడక్షన్లో క్లియర్గా చెప్పా, ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందిస్తోంది, ఉద్యోగాలు పీకేస్తోంది, బర్తరఫ్ చేస్తుంది, సస్పెండ్ వాళ్ళని డిస్మిస్ చేసి జైల్లో కూడా పంపిస్తుందని చెప్పి అది కూడా చెప్పా. కానీ అసలు వ్యవస్థలో ఈ జాడ్యం రోజు రోజు పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు ఎందుకు అనేది నా ప్రశ్న. ఒక్క మాట వెంకటకృష్ణ గారు, పిడుక్కి బియ్యానికి ముడివేయకూడదు. కూటమి ప్రభుత్వం ఏ కాదంబరిని ఎత్తుకురాలా, ఐపీఎస్ పోలీసులను పంపి ఏ రఘురామకృష్ణరాజు గారిని జైల్లో పెట్టాల. కేవలం తప్పు చేసిన వాళ్ళ జోలికే వస్తుంది, అది కూడా చట్ట ప్రకారంగానే. ఇప్పుడు మనం చూసిన ఈ సంఘటనలన్నీ కూడా ఉంటారు వ్యవస్థలో, అది పోలీసు వ్యవస్థలో ఉంటారు, రెవెన్యూ వ్యవస్థలో ఉంటారు, వ్యక్తిగతమైన వ్యవహారాలు ఉన్నాయి. అయినా సరే హీఈస్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ ఎంప్లాయీ కాబట్టి, గవర్నమెంట్ కాబట్టి చర్యలు తీసుకోవాలి. అంటే వీటిని ఇలా చూడాలని చెప్పేసి నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే, ఈ రోజున కూడా
ఒక పోలీస్ వ్యవస్థే కాదు సార్, ఎంఆర్ఓ వ్యవస్థ కానీ లేదా సోషల్ వెల్ఫేర్ వ్యవస్థ కానీ మరో వ్యవస్థ కానీ అక్రమార్కులు ఉంటారు, చక్కగా సార్ పనిచేసే వాళ్ళు ఉంటారు. అవినీతి అనేది వ్యవస్థీకృతమైంది బాలకోటే గారు. అందులో ఆ డిపార్ట్మెంటు ఈ డిపార్ట్మెంటు అని నేను ఎక్కడ వేరియేషన్ చూపించడానికి ఏమీ ఇది లేదు. అంతా అవినీతి. ఆ రాష్ట్రం అనే కాదు, మీ రాష్ట్రం అనే కాదు, అన్ని రాష్ట్రాల్లోనూ అది వ్యవస్థీకృతం అయిపోయింది. కాకపోతే ఇక్కడ కొట్టి చంపుతున్నారు మీరు లేదా చచ్చేట్టు కొడుతున్నారు. రెండు రకాలు జరుగుతున్నాయి. మూడోది సూసైడ్ చేసుకుంటున్నారు. ఏంటిది? ఇది వచ్చిన వాడిని శత్రువుగా వ్యక్తిగతమైన కక్ష ఉన్నట్టు అంత టార్చర్ పెట్టాల్సిన అవసరం ఏముంది? చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు కదా. ఒక దశ వరకు ఓకే నిజం చెప్పించడానికి. నేను ఒక మాటే చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, మీరు లాకప్ డెత్తులు చూసిన వాళ్ళే, నేను లాకప్ డెత్తులు చూసిన వాళ్ళే. కొన్ని దశాబ్దాలుగా లాకప్ డెత్తుల మీద, పోలీసుల వేధింపుల మీద ఉద్యమాలు జరిగినాయి. అవి వాళ్ళ వరకే పరిమితం తప్ప మొత్తం పోలీసు వ్యవస్థకు పరిమితం కాదు. నిజానికి పోలీసు వ్యవస్థ కనుక అలా ఉంటే శాంతి భద్రతలు ఎలా ఉండవు. నేను చెప్పేది ఏంటంటే ఈ సంఘటనల పట్ల కూడా ప్రభుత్వం ఎలా ఉంటుంది, బాధ్యత తీసుకోవటానికి సిద్ధంగా ఉందే తప్ప చేతులు ముడుచుకొని కూర్చోటానికి మాత్రం సిద్ధంగా లేదు. అది మనకు అర్థమవుతుంది. అంటే ఇది ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటే బాలకోటే గారు, ఎందుకు అంటే ఇక్కడ నేను మీతో కొంచెం విభేదించదలుచుకున్నాను, సారీ. ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటే ఇది వాళ్ళ డిపార్ట్మెంట్లో మొత్తం అందరూ చేసేది కాదు కదా, ప్రభుత్వం చేసేది కాదు కదా, ఎవరో ఒకరిద్దరు చేసేది కదా, పిడుక్కు బియ్యానికి మనం ముడివేయకూడదు కదా. అంటే ఏదో సామెత చెప్పినట్టు తోటకూర నాడు వారించకపోతే ఏదో ఉంటుంది కదా, వేటకూర. కాదు, కేటుగాడి సినిమాలో మోహన్ బాబు అంటాడు, నన్ను చిన్నప్పుడు తోటకూర ఎత్తుకొచ్చినప్పుడే ఆపుంటే నేను ఇవాళ గజ దొంగగా మారేవాడిని కాదు. అట్లా అయిపోద్ది పరిస్థితి. సో దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవట్లేదు అని నేను అనను, కానీ తీసుకోవాల్సినంత సీరియస్గా కానీ పోలీసుల్లో ఒక భయము లేదా ఒక తమ వృత్తి పట్ల, తమ ఉద్యోగం పట్ల ఒక గౌరవభావాన్ని పెంచే విధంగా ప్రభుత్వం కొంచెం సీరియస్గా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. విద్యాసాగర్ గారు, ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది?